జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వరుణ్, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. హే కమాన్, డొంక తిరుగుడు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మొదలా చెప్పు. నీకు మా అక్కని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మాకు తెలుసు. అదే విషయం వచ్చి మా అమ్మకి చెప్పు. అవును, ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మీ అక్కని చేసుకోవడం అవసరం. నువ్వు ప్రియాని ప్రేమించావు, అవునా కదా? ప్రియాను ప్రేమించాను, మీ అక్కను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత మీ అక్కని వదిలేస్తాను. దీనికోసమే నేను వెయిట్ చేసేది. ప్లీజ్ నా మాట వినండి. అక్క, నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా. సో విష్ణుని నేను పెళ్లి చేసుకోను అని నాతో చెప్పించడానికి రాయబారానికి వచ్చావా మరదలు పిల్ల? అక్క పెళ్ళి, చెల్లి రాయబారం. వావ్, బాగుంది. ఇంతకీ ఏం చేసి నన్ను ఒప్పిద్దామని వచ్చావు? ఇలా వచ్చి దీనంగా మొహం పెట్టి గొంతులో కొంచెం ఫీల్ యాడ్ చేసి, వరుణ్ మా అక్కకు పెళ్ళిష్టం లేదని చెప్తే ఒప్పేసుకుంటానా? చూడు, ప్రతిదానికి ఒక లెక్క పద్ధతి అంటూ ఉంటుంది. అది తెలుసుకోవాలి ముందు. ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలి నీకు? సామదాన భేద దండోపాయాలని ఏవో అంటారుగా పెద్దలు, అలా అన్నమాట. బాబా బాబా అని బ్రతిమలాడడం, బెదిరించడం, లేదా ఆఖరి అస్త్రంగా కాళ్ళ మీద పడ్డం. ఏంటి మరదలా, కాబోయే బావగారి కాళ్ల మీద పడతావా? అక్క మీద లెక్కలేనంత ప్రేమ కదా, నా కాళ్ళ మీద పడినా పడతావు. కృష్ణ, నా కోసం నువ్వెవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి విష్ణు నువ్వు? వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని అంటారు కదా, ఆ సూత్రాన్ని అప్లై చేసుకోమని చెల్లిని. నువ్వు మాట్లాడినవన్నీ నా మొబైల్లో రికార్డ్ అవుతున్నాయిరా. ప్రియా గురించి నువ్వు ఒప్పుకున్నావుగా, ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. సరే, మా అక్క కోసం నేనేం చేయమన్నా చేస్తాను. కృష్ణ వద్దు. విష్ణు, నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను. అయితే నువ్వేం చేయాలో నేను కాదు, మా బాస్ చెప్తారు. బాసా? అవును, మా బాస్, మా మేడం గారు చెప్తారు. మేడమా? మేడం, ఇక మీరు రావచ్చు. మనం అనుకున్నట్టే వెళ్ళొచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.